వృశ్చిక రాశి నుంచి కూడా ప్రధానంగా మనకి ఏలినాటి శని నడుస్తున్న రాశులు వస్తున్నాయి, ఈ ప్రభావం ఉన్నవి. ఇందులో అతి ముఖ్యంగా తీసుకుంటే మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ప్రస్తుతం ఎలా ఉంటుందంటే రేపు కొంతకాలం వరకు గురు ప్రభావం వల్ల వీళ్ళ సామాన్యమైన జీవనం నుంచి ఉన్నత జీవనం గడపడానికి వీళ్ళు పథకాలు వేసుకోవడం అనేది కుటుంబంలో అతి ముఖ్యంగా భాగస్వామికి కానీ సంతానానికి కానీ సంబంధించి అభివృద్ధి అంటే వీళ్ళకి అన్ని విధాలుగా, అలాగే వీళ్ళకి స్వార్థాన్ని లేకుండా వీళ్ళు కృషి చేసి అనుకున్నవి అతి కష్టం మీద సాధించడం అనేది, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు రావడం అనేది, అంటే విశేషంగా వీళ్ళు సమాజ సేవ చేయడం అనేది, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. అలాగే వీళ్ళ పోటీ అనేది అని కాకపోయినా వీళ్ళకి ప్రతి విషయంలోనూ అనుకోని ఇబ్బందులు, పోటీలు, అవాంతరాలు ఏర్పడడం, ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా ఎప్పుడైతే మళ్ళీ ఈ గురుడి యొక్క ప్రభావంలోనే మళ్ళీ సగభాగం నుంచి కూడా వీళ్ళకి సంఘంలో ఉండే వ్యక్తుల సహకారం, వీళ్ళు అందరికీ సహకరించడం, వీళ్ళకి పేరు ప్రఖ్యాతులతో పాటు వీళ్ళ మాట విలువ పెరగడం అనేది, వీళ్ళకి ఒక గుర్తింపు లభించడం అనేది, తండ్రి గారి సహకారం కానీ పెద్దల సహకారం కానీ వీళ్ళకి లభించడం అనేది, రావాల్సినది వీళ్ళకి రావడం, అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలు ప్రదేశాలు వీళ్ళు సందర్శించడం అనేది, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దాంట్లో ఉన్నప్పటికీ శని ప్రభావం అనేది దీంట్లో కొంత అధికంగా కనబడుతుంది. శని ప్రభావం వల్ల మాటలు బట్టి ఇతరులకి అపార్థాలకి అవకాశాలు ఇవ్వకుండా ప్రతి విషయంలో తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఎదుటివారికి సహకరించి సహకారాన్ని కోరుకోవాలి. ఈ రకంగా చేసినట్లయితే వీరికి ఈ ప్రభావాలన్నీ తగ్గుతాయి. వీరు కూడా వీళ్ళంతవరకు శనికి సంబంధించి శివుడికి నల్ల నువ్వులతో పూజించి అది ఆవుకి పెట్టినట్లయితే వీళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రకంగా శని యొక్క ప్రభావం నుంచి వీళ్ళంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి.